మన రాష్ట్రంలో పేద ప్రజలు 3 పూటలు తినే అన్నా క్యాంటీన్ మీద కూడా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో చూస్తున్నారుగా మీరు అందులో. సో చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే సుమారు నేను అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. రోజుకి 1000 మంది వస్తున్నారంట. సపోజ్ ఈ అన్నా క్యాంటీన్ అయితే 1000 మంది ఎక్కడ తింటారు? ఆ 1000 మంది నిజంగా ఈ అన్నా క్యాంటీన్ మీద ఆధారపడి ఉన్నారని నేను చెప్తున్నా ఈరోజు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా సరే అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చి 1000 మంది తింటున్నారంటే వాళ్ళెంత పేద కుటుంబం వాళ్ళైతే తింటున్నారు. వాళ్ళెంత మధ్యతరగతి వాళ్ళైతే వాళ్ళు కూలీ నాలి పనులు చేసుకొని బతికి ఆ అన్నా క్యాంటీన్‌కి వచ్చి తినిపోతున్నారు. ఇంకోటి అన్నా క్యాంటీన్ నిజంగా మోసంగానే అయితే గురుస్వామి నాయుడు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వయంగా బాబు గారి దగ్గరికెళ్ళి 26 లక్షల పైన అన్నా క్యాంటీన్‌కి ఒకరోజు విరాళంగా ఇచ్చాడు. దీంట్లో మోసం జరుగుతుంటే ఆయన ఎందుకు ఇస్తాడు అన్ని లక్షల డబ్బులు? ఒకసారి గమనించండి మీరు.